రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ యావత్తు భారతదేశానికి ఒక ఆదర్శవంతమైన బడ్జెట్. ఈ బడ్జెట్ దాదాపు 6 కోట్ల ఆంధ్రుల తలరాత మార్చే బడ్జెట్. ఈ బడ్జెట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనుగడకు తీసుకుని వచ్చిన బడ్జెట్. ఈ బడ్జెట్ పూర్తి స్థాయిగా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీల వెనుకబాటుతనానికి గుర్తించిన బడ్జెట్. ఈ బడ్జెట్ పట్టణ అభివృద్ధి కోసం తీసుకుని వచ్చిన బడ్జెట్. ఇదే బడ్జెట్ పంచాయతీరాజ్ R&Bకి పెద్దపీట వేసిన బడ్జెట్. ఇదే బడ్జెట్లో పోలవరం డయాఫారం వాల్కి 1000 కోట్ల రూపాయలు కేటాయించారు. 27 డిసెంబర్ లోపల పోలవరం కంప్లీట్ చేయడానికి పూర్తి బాధ్యత తీసుకున్న చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రే కాదు, గవర్నర్ గారి స్పీచ్ కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి ఆ స్పీచ్ కూడా చాలా బాగా ఎలా చదివారంటే గవర్నర్ గారు చాలా కంఫర్టబుల్గా చదివారు. కాకపోతే విపక్షాలు వచ్చారు, వెళ్ళారు. 11 నిమిషాల్లో పూర్తి కార్యక్రమం పూర్తి చేసి వెళ్ళారు. ఏమి మాట్లాడిన సందర్భాలు లేదు, చర్చ లేదు, చర్చ చేసే అంశాలు కూడా లేవు. ఈరోజు మీకు తెలవాలంటే ఈ బడ్జెట్లో ప్రతి కోణంలో ప్రతి ఎక్కడ అవసరం ఉందో పూర్తి స్థాయిగా పూర్తిగా కాన్ఫిడెన్స్తో తీసుకొని ఈ బడ్జెట్ రూపొందించిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు. ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల్ కేశవ్ గారు ఉన్నారో ఆయన ఈ బడ్జెట్కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అసిస్టెన్స్తో, ఫైనాన్స్ సెక్రటరీస్ గారి అసిస్టెన్స్ తీసుకొని ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ బడ్జెట్ తయారు చేశారు. ఈ బడ్జెట్ రూపకల్పన 3,32,205 కోట్ల రూపాయలు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తలరాత మార్చడానికి ఈ బడ్జెట్ ముందుకు తీసుకొచ్చారు. ఈ బడ్జెట్లో పెద్దపీట వ్యవసాయానికి, అగ్రికల్చర్కి ఇచ్చారు. వ్యవసాయానికి ఇచ్చిన బడ్జెట్ 13,598 కోట్లు. అదేవిధంగా మీకు తెలుసో లేదో ఈ రాష్ట్ర విభజన తర్వాత ఈసారి 54 కోట్ల సంపాదన ఈ రాష్ట్రం సంపాదించింది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షత. అదే కాకుండా పోలవరం డయాఫారం వాల్కి 1000 కోట్లు, మహిళా శిశు సంరక్షణ కోసం 4,582 కోట్లు, మైనార్టీల మనుగడ కోసం, మైనార్టీల అభివృద్ధి కోసం, మైనార్టీల సంక్షేమం కోసం వాళ్ళ వెనుకబాటుతనానికి పూర్తిగా గుర్తించి 6,090 కోట్ల రూపాయలు కేటాయించిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు. ఇదే కాకుండా ఎస్సీ, ఎస్టీలో వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం 30,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అదేవిధంగా బీసీల కోసం 51,000 ఇచ్చిన చరిత్ర, 51,000 కోట్ల ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఇదే కాకుండా రైతుల సబ్సిడీకి పెద్దపీట వేసి 11,000 కోట్ల రూపాయలు రైతు సబ్సిడీకి కేటాయించిన చరిత్ర. ఈ పెన్షన్లు ఎలా ఉన్నాయంటే భారతదేశానికి ఆదర్శవంతమైన పెన్షన్. ఈరోజు 4,000 రూపాయలు పెన్షన్ తీసుకొని పోయి గ్రామాల్లో, ఇళ్లలో, ఎక్కడైనా వీధిలో ఇస్తే 4,000 రూపాయలు తీసుకొని పెద్దలు ఎవరైతే అవాతాతలు ఉన్నారో, ముస్లిం వాళ్ళు ఉన్నారో ముందు ఎంచుకుంటారు. 4,000 ఉంది, ఆ డబ్బుకి ఎంతో ఆనందంగా చూసుకొని లోపల పెట్టుకుంటున్నారు. ఎందుకంటే మాకు పెద్ద కొడుకుగా, మాకు పెద్ద దిక్కుగా, మా కుటుంబానికి సారథిగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు 1వ తేదీ తెల్లవారి 7:30కే మాకు పెన్షన్ మా ఇంటికి క్యాష్ రూపంగా అధికారులతో మా ఇంటికి చేరుస్తున్న చరిత్ర పెద్దలు చంద్రబాబు. 6,000 రూపాయలు ఫిజికల్లీ హ్యాండిక్యాప్, 15,000 రూపాయలు టోటల్ బెడ్ రిటర్న్, పార్షియల్లీ వాళ్ళకు 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్ తీసుకునే మనిషి ముందు ఎలా ఉన్నిందంటే ఆయన పరిస్థితి
ఈయనకు 15,000 పెన్షన్ రాకముందు ఈ ముస్లిం ఎప్పుడు ఉంటాడా పోతాడా, ఇంకెవరు రోజు చాకరీ చేసేది, ఎవరు ఏగేది అని చెప్పి ఇంటి మనుషులు అనుకుంటాను.